చేసుకుంటూ మరి ఈరోజు మేడం నిన్న చెప్పడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం కానీ ఇంకా మన అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గట్లేదు. ఇంకా మనం పూర్తిగా సరైన ఫలితాలు పొందట్లేదు అన్నట్లుగా ఉంది అని చెప్పి కర్మ ఫలాల గురించి చెప్పమని వాటి గురించి చెప్పమని నిన్న మేడం చెప్పడం జరిగింది. సో దాని గురించి కొద్దిగా కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుని టాపిక్ అందులోకి తీసుకెళ్దాం. సో ముఖ్యంగా మనకు పత్రి సార్ చెప్తూ ఉంటారు, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. అలాగే ఈ తర్వాత మళ్ళీ ఇంకొక కొటేషన్ కూడా యాడ్ చేయడం జరిగింది, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి అని. సో ఇవి చూడడానికి సింపుల్ గానే ఉంటాయి. ప్రతిసారి వీటిని మళ్ళీ మళ్ళీ మనతో అనిపిస్తాడు, కానీ ఒక్కొక్క వాక్యంలో ఎంతో లోతు ఉంది. ధ్యానం సర్వరోగ నివారణ అని అంటాం, సింపుల్ గానే ఉంది. ధ్యానం చేయడం వల్ల సర్వరోగాలు అంటే అన్ని రకాల రోగాలు మనం తగ్గిపోతాయి, తొలగించుకోవచ్చు అని మీనింగ్. కానీ ఇక్కడ దాని లోతులోకి వెళ్తే అసలు ధ్యానం చేస్తే ఎలా తగ్గుతాయి అనేది మనం తెలుసుకుంటే అప్పుడు మనకు అవగాహన వస్తుంది. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను, కానీ నాకు ఇంకా తగ్గట్లేదని చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ అంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఇన్ని రోజులు ధ్యానం చేసినా నాకు ఇంకా తగ్గట్లేదని. సో అక్కడ ముందు తగ్గట్లేదని చూస్తారు, కానీ వచ్చిన ఆ అనారోగ్య సమస్యకు కారణాలు వాటి గురించి అవగాహన ఉండదు. కాబట్టి కొన్ని విషయాలు, ఫస్ట్ పాయింట్ ధ్యానం సర్వరోగ నివారణ అనే పాయింట్ గురించి కొన్ని విషయాలు చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే మనకు ధ్యానం చేయడం వల్ల ఆ వచ్చిన రోగాన్ని పోగొట్టడం మీద మనం దృష్టి ఉంచుకుంటాం. ఈ రోగం తగ్గిపోతే చాలు, నేను ఇంకా హ్యాపీగా ధ్యానం చేసుకుంటాను, లేదంటే నేను ఇంకా హ్యాపీగా ధ్యాన ప్రచారం చేసుకుంటాను, నాకు ఇంకేమి ఇబ్బందులు లేవు అని అనుకుంటాం. కానీ ఆ రోగం తగ్గిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఏమిటంటే ఇంకొక రోగం వస్తూ ఉంటుంది. అలాగే మళ్ళీ ఏం చేస్తారంటే ఆ రోగం తగ్గితే మళ్ళీ ఇంకా కొన్ని రోజులకి ఇంకొక రోగం వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు జనరల్ గా ఆ వచ్చిన రోగాన్ని, అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవడం మీద దృష్టి ఉంచడం కాదు, వాటి యొక్క మూలం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాని యొక్క మూలంలోకి మనం వెళ్ళినప్పుడు ఒక సమస్య అనేది పరిష్కారం మీద దృష్టి ఎట్లా పెట్టాలంటే ఆ సమస్య యొక్క మూలంలోకి మనం వెళ్ళాలి. ఆ మూలంలోకి వెళ్ళినప్పుడు పరిష్కారం మనకు సులభంగా దొరుకుతుంది. ఆ మూలంలోకి వెళ్ళకుండా ఇదొక్క ప్రాబ్లం సాల్వ్ అయితే చాలనుకుని ఆ పరిష్కారం, ఆ సమస్యను పోగొట్టుకోవడం మీద దృష్టి ఉంచుతాం, కానీ మూలంలోకి వెళ్ళాం. సో ఇట్లా అలాగే మనకు వచ్చిన అనారోగ్య సమస్య ఏదైనా కానీ అది ఏం చేయాలంటే ముందు దాన్ని మూలం, దేని కారణాల వల్ల, ఏ కారణం వల్ల అది వచ్చింది అనేది మనం చూడాలి. అది చూసినప్పుడు ఏమవుతుందంటే మనకు దాని యొక్క మూలం తెలిసినప్పుడు ఏమవుతుందంటే దానికి పరిష్కారం కూడా అక్కడే మనకు తెలుస్తుంది. సో కాబట్టి సో ధ్యానం వల్ల ఈ అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్పాలంటే మనకు ముఖ్యంగా ఎలా వచ్చాయి అనారోగ్య సమస్యలను చూస్తే 3 రకాల కారణాల వల్ల మనకు ఈ అనారోగ్య సమస్యలు వస్తాయి. భౌతిక కారణాల వల్ల సుమారు 20-30% భౌతిక కారణాల వల్ల వస్తాయి. మానసిక కారణాల వల్ల కొన్ని వస్తాయి. సుమారు 50% మానసిక కారణాలు, మెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మానసిక సమస్యలు. సుమారు ఒక 30% 40% ఆధ్యాత్మిక కారణాల వల్ల కొంత శాతం వరకు ఇవి వస్తాయి. ఆధ్యాత్మిక కారణాల వల్ల కొంత శాతం వస్తాయి. సో భౌతిక కారణాలంటే వాతావరణంలో సడన్ గా మార్పు రావడం వల్ల కావచ్చు, తినకూడని తినడం వల్ల కావచ్చు, అలాగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి జ్వరము గాని, జలుబు గాని, తలనొప్పి ఇలాంటివి చిన్న చిన్నవి వస్తుంటాయి. దగ్గు గాని, ఇప్పుడు వింటర్ లో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, తలనొప్పి ఇలాంటివి, బాడీ పెయిన్స్ ఇవి వస్తూ ఉంటాయి. సో ప్రతిసారి మనకి ఏం చెప్తారంటే నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్తారు. ఇది చాలా మంది దగ్గర, మన దగ్గర మళ్ళీ మళ్ళీ అనిపిస్తారు. ఏంటంటే నో డాక్టర్ నో మెడిసిన్, డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, మందులు వాడకూడదని. వీటికంటే ఈ భౌతిక కారణాల వల్ల వచ్చిన వాటికి
వెళ్ళకూడదు డాక్టర్ దగ్గరికి, మందులు వాడకూడదని సార్ చెప్తూ ఉంటారు. అది సార్ చెప్పే యొక్క మాటలలో ఆ అంతరార్థాన్ని మనం గ్రహించాలి. సారు ప్రతి దానికి వచ్చిన ఏ రోగం వచ్చినా నువ్వు డాక్టర్‌కి వెళ్ళకుండా ఉండమని కాదు. భౌతిక కారణాల వల్ల వచ్చిన వాటికి ఈ చిన్న చిన్న వాటికేంటంటే నీ బాడీ లోపల రెసిస్టెన్స్ పవర్, ఆ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం వల్ల వచ్చాయి కాబట్టి, ఆ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం వల్ల నువ్వు వాటిని తగ్గించుకోవచ్చు కాబట్టి, ధ్యానం చేసి నువ్వు ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని, వ్యాధినిరోధక శక్తి పెంచుకుంటే, నువ్వు పదే పదే ప్రతి చిన్న వాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మందులు వాడాల్సిన అవసరం లేదని సార్ అది మనకు చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ గాని, ఏదైనా వచ్చిందనుకోండి, 2, 3 గంటలు ఒక 3 అవర్స్ సింగిల్ సిట్టింగ్ గట్టిగా మేము ధ్యానం చేశామనుకోండి. రీసెంట్‌గా నాకు అలా చాలా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది ఒకటి. సో, అందరూ నాకు తెలిసిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లి చూయించుకోమని సజెస్ట్ చేశారు. సో, నేను కూడా అనుకోకుండా ఏమైందో తెలీదు గానీ డాక్టర్ దగ్గరికి వెళ్దామని రెడీ అయ్యి అనుకోకుండా సడెన్‌గా పిరమిడ్‌లోకి రావడం జరిగింది. ఇప్పుడు నేను కూర్చున్న పిరమిడ్‌లోకి. రాగానే నాకేమైందో మైండ్ మారిపోయి బ్యాగ్ కింద పడేసి చైర్‌లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి 4 గంటలు మెడిటేషన్ కూర్చున్నాను. 3 గంటల వరకు ఏమి లేదు గానీ, 3 గంటల తర్వాత బాగా దగ్గొచ్చింది. సో, బాగా దగ్గిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి రిలాక్స్ అయ్యాను. సో, అక్కడ ఏమైందంటే, ఆ చిన్న చిన్న వాటికి మనం ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ధ్యానం చేయడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చనేది ఇది నాకు ప్రాక్టికల్‌గా జరిగిన ఎక్స్‌పీరియన్స్ ఇది. సో, గతంలో కూడా ఎన్నో ఉన్నాయి. కానీ రీసెంట్‌గా ఈ మధ్యనే మొన్ననే నాకు ఇది జరిగింది. సో, అక్కడ ఈ ప్రతి చిన్న వాటికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదని ప్రతిసారి ఏదైతే చెప్పారో అది నాకు గుర్తుకు రావడం జరిగింది. కాబట్టి సో, నో డాక్టర్, నో మెడిసిన్ అనేది సార్ దానికి చెప్తూ ఉంటారు. భౌతిక కారణాల వల్ల వచ్చినయి. అలాగే రెండో రకం ఏందంటే మానసిక కారణాల వల్ల వస్తాయి. ఈ మానసిక కారణాల వల్ల వచ్చినవి ఏంటంటే, మన శరీరం లోపల 3 ఉన్నాయి. ఏంటివంటే కర్త, కర్మ, క్రియ అని. ఓకే. కర్త అంటే చేసేవాడు అని అర్థం. కర్మ అంటే చేయబడేది అని. అంటే పని అని అర్థం. చేయబడే పని కర్మ అంటే. క్రియ అంటే మన ప్రమేయంతో జరిగే పని అని అర్థం. ఓకే. కర్త అంటే చేసేవాడు. కర్మ అంటే మన ప్రమేయంతో జరిగే పని. క్రియ అంటే మన ప్రమేయం లేకుండా జరిగే పని. మళ్ళీ ఒకసారి కర్త అంటే చేసేవాడు. కర్మ అంటే మన ప్రమేయంతో జరిగే పని. క్రియ అంటే మన ప్రమేయం లేకుండా జరిగేది. క్రియ అని అంటాం. ఓకే. సో, కర్త అంటే సృష్టికర్త అని అంటాం. ఓకే. సో, సృష్టి ఏర్పాటు చేసిన వాడు అని. సో, కర్త అంటే చేసేవాడు. కర్మ అంటే మన ప్రమేయంతో జరిగే పని. ఇప్పుడు మనం చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం, ఆలోచిస్తున్నాం, చేతులు కదుపుతున్నాం. ఇవన్నీ ఏంటంటే నా ప్రమేయంతో జరుగుతున్న పనులు. అందుకే చేసిన కర్మకు తగిన ప్రతిఫలం ఉంటుంది. మనం చేసిన ఎటువంటి కర్మకైనా తగిన ప్రతిఫలం ఉంటుంది. అందుకే కర్మ అనేది మన ప్రమేయంతో జరిగే వాటిని కర్మ అని అంటాం. అలాగే క్రియ అంటే ఏంటంటే మన ప్రమేయం లేకుండా జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్ శ్వాసక్రియ అని అంటాం. జీర్ణక్రియ అని అంటాం. విసర్జన క్రియ అని అంటాం. సో, ఇక్కడ రక్త ప్రసరణ క్రియ అని అంటాం. ఇలాంటి క్రియలు మన శరీరంలో సుమారు 200 క్రియలు నాన్ స్టాప్‌గా అంటే నిరంతరంగా, నిరాఘాటంగా జరుగుతూ ఉన్నాయి. 200 క్రియలు మన శరీరంలో నాన్ స్టాప్‌గా జరుగుతూ ఉన్నాయి. శ్వాసక్రియ కావచ్చు, జీర్ణక్రియ కావచ్చు, విసర్జన క్రియ కావచ్చు, రక్త ప్రసరణ క్రియ కావచ్చు, మన హార్ట్‌కి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ ఎన్నో జరుగుతూ ఉన్నాయి మన లోపల. ఇవి నిరంతరంగా నాన్ స్టాప్‌గా జరగడం వల్లే మనం ఇంత ఆరోగ్యంగా ఉంటున్నాం. మరి వీటికి మన ప్రమేయం ఏమీ లేదు. మన శ్వాసని లోపలికి రమ్మని, బయటికి వెళ్ళమని ఇక్కడ మనం ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు కూడా నా శ్వాస జరుగుతూ ఉంది. లోపలికి వెళ్ళడం, బయటికి రావడం. సో, అది నేచురల్‌గా జరుగుతూ ఉంది. అలా జీర్ణక్రియ కూడా లోపల మనం ఆహారం వేసాం. ఆహారం నుండి ఆటోమేటిక్‌గా జీర్ణం అవుతూ ఉంటుంది. సో, అది మన ప్రమేయం లేకుండా జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ వాటిని క్రియలు అని అంటాం. సో, ఈ క్రియలు నాన్ స్టాప్‌గా 200 క్రియలు జరుగుతున్నాయి కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటాం. మరి వేటి వల్ల ఈ క్రియలు జరుగుతున్నావంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను దీన్ని అర్థం కావడం కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి లోపల
ట్యూబ్ లైట్ కానీ, ఫ్యాన్ కానీ ఎన్నో ఉంటాయి. ఎలక్ట్రికల్ డివైజెస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎన్నో ఉంటాయి. ఫ్రిడ్జ్ కావచ్చు. సో వీటన్నిటికి కలిపి ఇంట్లో నుంచి మనకు ఇంట్లో మెయిన్ ఉంటుంది. మెయిన్ నుంచి వీటన్నిటికి పవర్ సప్లై అందుతుంది. సో ఇంట్లోకి పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ చుట్టూ ఆ కాలనీకి మొత్తం ఒక మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ మెయిన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంట్లో మెయిన్కి వస్తుంది. ఇంట్లో మెయిన్ నుంచి మనం ప్రతి బల్బులోకి కానీ, ఫ్రిడ్జ్‌లోకి కానీ, ఫ్యాన్‌లోకి వీటన్నిటికి పవర్ సప్లై అయింది. అవి పనిచేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్యాను గాని, టీవీ గాని, ఫ్రిడ్జ్ గాని, బల్బ్ గాని ఇవన్నీ పనిచేయడానికి కారణం ఏంటంటే కంటికి కనిపించని ఎలక్ట్రికల్ పవర్, విద్యుత్ శక్తి వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి. ట్యూబ్ లైట్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, టీవీ కావచ్చు, ఇవి ఫ్రిడ్జ్ కావచ్చు, ఏవైనా కావచ్చు. కంటికి కనిపించని విద్యుత్ శక్తి వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి. అలాగే కంటికి కనిపించని ఆత్మశక్తి వల్ల మన శరీరంలో ఈ 200 క్రియలు జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. కంటికి కనిపించని ఆత్మశక్తి వల్ల మన శరీరంలో ఈ 200 క్రియలు జరుగుతూ ఉన్నాయి. సో మరి మనందరికి తెలుసు, మనమందరం మానవులమని. మానవుడు అంటే అర్థం శరీరము, మనసు, ఆత్మ 3 కలిపి మానవుడు అని అంటాం. శరీరము, మనస్సు, ఆత్మ. ఈ శరీరము, మనస్సు ఇవి 2 పని చేయడానికి మూల కారణం ఎవరంటే లోపల ఉన్నటువంటి ఆత్మశక్తి అని కూడా అంటాం. ఓకే. శరీరం ఉంది, శరీరం లోపల మనస్సు ఉంది, మనస్సు లోపల ఆత్మ ఉంది. దాన్ని ఆత్మశక్తి అని అంటాం. ఆ ఆత్మశక్తి వల్లే ఈ శరీరం, మనస్సు 2 పనిచేస్తున్నాయి. లోపల ఈ ఆత్మశక్తి తప్పకుంటే ఈ శరీరము శవమైపోతుంది, మనసు అదృశ్యమైపోతుంది. సో ఆ ఆత్మశక్తిని పెంచుకునే మార్గమే శ్వాస మీద ధ్యాస ధ్యానము. మన లోపల ఉన్నటువంటి ఆత్మశక్తిని పెంచుకునే మార్గం. సో శ్వాస మీద ధ్యాస ధ్యానం. సో మనలో ఎలాగైతే కంటికి కనిపించిన విద్యుత్ శక్తి వల్ల ఆ బల్బు వెలగడం, ఫ్యాన్ తిరగడం ఇవన్నీ జరుగుతున్నాయో, అలాగే కంటికి కనిపించిన ఆత్మశక్తి వల్ల మన శరీరంలో ఈ క్రియలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలనీలో ఉన్నటువంటి మెయిన్ ట్రాన్స్ఫార్మర్ లో చిన్న డిఫెక్ట్ ఏదైనా వచ్చి, ఏదో ఇబ్బంది వచ్చేసి ఏమందంటే అక్కడ నుంచి వోల్టేజ్ సప్లై లో అయింది అనుకోండి, అంటే పవర్ అందడం అనేది సరిపడంత అందలేదనుకోండి, అక్కడ నుంచి మెయిన్ లో నుంచి మన ఇంట్లోకి ఏమవుతుందంటే పవర్ సప్లై తగ్గిపోతుంది, లో వోల్టేజ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే బల్బులు డిమ్గా వెలుగుతాయి, ఫ్యాన్లు స్లోగా తిరుగుతాయి, ట్యూబ్ లైట్లు, ఫ్రిడ్జ్లు అలాంటివి అయితే కాలిపోవడం అవి అవుతాయని చెప్పేసి వాటికి సపరేట్ గా స్టెబిలైజర్ అవి పెడతారు. టీవీలు అవి అయితే కాలిపోతాయని చెప్పేసి. సో ఇక్కడ లో వోల్టేజ్ వల్ల మనకి ఏమైందంటే వాటన్నిటిలో పనితీరు అనేది, ఫంక్షనింగ్ అనేది తగ్గిపోయింది. బల్బులు డిమ్ అవ్వడం కావచ్చు, ఫ్యాన్లు స్లోగా తిరగడం కావచ్చు, అవన్నీ. ఎందుకంటే అక్కడ ఆ పవర్ సప్లైలో ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని సరిపడంత అందకపోవడం వల్ల. అలాగే మన శరీరంలో జరిగే ఈ 200 క్రియలకు సరిపడంత ఆత్మశక్తి అందనప్పుడు వాటి లోపల ఏమవుతుందంటే ఆ పనితీరు దెబ్బతింటుంది. ఇందాక మేడం మెడిటేషన్ చేసేటప్పుడు అన్నారు, ధ్యానం చేసేటప్పుడు మన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి అని మన శరీరంలోని ప్రతి అణువుకు వెళ్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో షుగర్ కి సంబంధించి కూడా మేడం ఒక పాయింట్ చెప్పారు, జ్యోతి మేడం, షుగర్ గురించి కూడా. సో దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్, ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంటుంది మన శరీరంలో. దానిని తెలుగులో క్లోమ గ్రంథి అని అంటారు. సో ఆ క్లోమ గ్రంథి అనేది ఇన్సులిన్ అనే ఒక పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ ఇన్సులిన్ అనే ఒక పదార్థం ఏం చేస్తుందంటే మనం తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి షుగర్, తీపిని, ఆ షుగర్ ను ఏం చేస్తుందంటే న్యూట్రలైజ్ చేసేసి దాన్ని శక్తిగా మారుస్తుంది. సో ఎప్పుడైతే మన శరీరంలో జరిగే ఈ క్రియలకు సరిపడంత ఆత్మశక్తి అందలేదో అప్పుడేమవుతుందంటే దాని యొక్క ఫంక్షనింగ్, పనితీరు దెబ్బతింటుంది. అంటే ఆ ప్యాంక్రియాస్, ఆ క్లోమ గ్రంథికి సరిపడంత శక్తి మనకి ఎప్పుడైతే అందలేదో అప్పుడు దాని ఫంక్షనింగ్ స్లో అయిపోతుంది. దాని పనితీరు నిదానంగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ సరిపడంత ఉత్పత్తి కాదు. ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఏమవుతుందంటే మన ఆ షుగర్ క్వాంటిటీ అనేది, షుగర్ అనేది
పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకు షుగర్ వ్యాధి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, కాబట్టి మన శరీరంలో ఆ ప్యాంక్రియాస్, ఆ క్లోమ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, ఇన్సులిన్ సరిపడంత ఉత్పత్తి కాకపోవడం వల్ల వస్తుంది. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇవి మానసిక సంబంధమైన వ్యాధులు. షుగర్ గాని, బీపీ గాని ఇలాంటివి మానసిక సంబంధమైన వ్యాధులు. అప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్లి అడిగితే డాక్టర్ ఏం చేస్తారంటే, వీటికి లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడమని చెప్తారు. కంప్లీట్ ట్రీట్మెంట్ ఏం చెప్పారు కానీ, లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి. మెడిసిన్ వాడుతూనే ఉండాలి అని చెప్పేసి చెప్తారు. నిజంగా షుగర్ పేషెంట్స్ ఒకరోజు మెడిసిన్ వేసుకోకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అందులో ఆ మెడిసిన్‌లో ఇన్సులిన్ అనే పదార్థం ఉంటుంది. దానివల్ల ఏందంటే, వాళ్ళు ఆ ఇన్సులిన్ పదార్థం బయట నుంచి తీసుకోవడం వల్ల లోపల షుగర్ బ్యాలెన్స్ అయ్యి వాళ్ళు ఉండగలుగుతారు. సో, అలాగా ఒకరోజు ఇన్సులిన్ మెడిసిన్ తీసుకోకపోతే లోపల వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఇంకా కొంతమంది యోగా చేస్తారు. యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే, కొద్దిగా మనకు మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి ఏమవుతుందంటే, ఆ రోజు వరకు అది బ్యాలెన్స్ అవుతుంది. కానీ, యోగా చేయడం వల్ల కూడా మనకు పూర్తిగా పరిష్కారం అనేది అక్కడ లభించదు. సో, ఇక్కడేంటంటే, మనకు దాని యొక్క మూలం ఏంటి? ఆ షుగర్ రావడానికి మూలం ఏంటంటే, లోపల ప్యాంక్రియాస్, క్లోమ గ్రంథి ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేయకపోవడం. ఎందుకు ఉత్పత్తి చేయలేదంటే, ఆ క్లోమ గ్రంథికి సరిపడినటువంటి ఆత్మశక్తి అందకపోవడం. ఆత్మశక్తి ఎందుకు అందలేదంటే, లోపల ఆత్మశక్తి తగ్గిపోవడం. సో, ఆత్మశక్తి తగ్గిపోవడానికి చాలా రకాల కారణాలుంటాయి. సో, ఆ ఆత్మశక్తిని మరి పెంచుకున్నప్పుడే, అప్పుడు దాని నుంచి ఆ ఆత్మశక్తి పొందినప్పుడే ఆ ప్యాంక్రియాస్, ఆ క్లోమగంధం బాగా పనిచేసి ఏమవుతుందంటే, ఇన్సులిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, మన శరీరంలో ఆ షుగర్ అనేది బ్యాలెన్స్ అయిపోయి, ఆ షుగర్ వ్యాధి నుంచి పూర్తిగా బయట పడవచ్చు. సో, ఆ విధంగా ఉంటుంది కాబట్టి, ముఖ్య కారణం ఏమిటంటే, మనం మూలంలోకి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది. ఇది ఆత్మశక్తి లోపించడం వల్ల వచ్చిన వ్యాధి అని. మొట్టమొదటిది ఏందంటే ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల భౌతిక కణాల వల్ల వస్తాయి. ఆత్మశక్తి లోపించడం వల్ల మానసిక సంబంధమైన వ్యాధులొస్తాయి. సైకోసోమాటిక్ డిసీజెస్ అని అంటారు. వీటిని మరి పరిష్కారం ఎక్కడొస్తుందంటే, మొదటి వాటికి ఏందంటే వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి. పెంచుకోవాలంటే మనం ధ్యానం చేసి గంటలు గంటలు చేసి మనం కాస్మిక్ ఎనర్జీ ప్రాణశక్తి తీసుకోవడం వల్ల మన లోపల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే రెండోది ఆత్మశక్తిని పెంచుకోవాలంటే ఏందంటే మనం గంట సేపు ధ్యానం చేస్తే ఆత్మశక్తి ఏమీ పెరగదు. గంటలు గంటలు ధ్యాన స్థితిలో మనం కూర్చోగలిగితే అప్పుడు మన లోపల ఆత్మశక్తిని పెంచుకోవచ్చు. వీటికి ముఖ్యంగా మాకు తటవర్తి వీరరావు సార్ చెప్తుంటారు ఏమిటంటే రెండే 2 పాయింట్స్. ఒకటి తీవ్ర ధ్యాన సాధన, రెండోది సాత్వికమైన శాకాహారం అని. మనం సాత్వికమైన శాకాహారం తీసుకుంటూ తీవ్ర ధ్యాన సాధన చేయడం వల్ల కొన్ని నెలల పాటు చేస్తే అప్పుడు మన లోపల ఆత్మశక్తి పెరుగుతుంది. అప్పుడు మనకున్నటువంటి ఎటువంటి రకాల రోగాలు, మానసిక కారణాల వల్ల వచ్చిన అన్ని రకాల రోగాలు మనం తగ్గించుకోవచ్చు. వీటికి మీరు మందులు మానేయండి అని చెప్పకూడదు కానీ, మందులు వాడుతూ మెడిసిన్ తీసుకుంటూ మెడిటేషన్ చెయ్యండి అని చెప్పి మనం వీళ్ళకు సజెస్ట్ చేయొచ్చు. కానీ మనం ధ్యానం చేస్తాం కదా! నువ్వు మందులేమి తీసుకోవద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని మానసిక సంబంధమైన వ్యాధుల వరకు చెప్పకూడదు. సో, నేను మెడిసిన్ ఏమీ తీసుకోను. కంప్లీట్‌గా ధ్యానం ద్వారానే తగ్గించుకుంటానంటే, రోజుకు నువ్వు కనీసం 10 గంటలు, 12 గంటలు నువ్వు ధ్యానానికి సమయం కేటాయించగలిగితే, ఆ విధంగా కూడా తగ్గించుకోవచ్చు. కానీ రోజు 10, 12 గంటలు ధ్యానం అంత కూర్చోలేరు కాబట్టి, మెడిసిన్ వాడుకుంటూ మెడిటేషన్ చేయండి అని చెప్తూ ఉంటాం. సో, ఆత్మశక్తి పెంచుకోవాలంటే తీవ్ర ధ్యాన సాధన చేయాలి. దాంతో పాటు సాత్వికమైన శాకాహారం కొన్ని నెలల పాటు తీసుకుంటే అప్పుడు మన లోపల ఆత్మశక్తి బాగా పెరుగుతుంది. మూడో రకం ఏమిటంటే ఆధ్యాత్మిక కారణాల వల్ల కొన్ని రకాలు వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక కారణాలంటే గతంలో మనం చేసుకున్నటువంటి కర్మల వల్ల కొన్ని రకాల రోగాలొస్తాయి. మొదటి రకం భౌతిక కారణాలు, రెండో రకం మానసిక కారణాలు, మూడో రకం ఏమిటంటే ఆధ్యాత్మిక కారణాలు. గతంలో మనం చేసినటువంటి పాప కర్మల వల్ల కొన్ని రకాల రోగాలు వస్తాయి. ప్రతిసారి మనకు చెప్తుంటాడు ఏంటంటే, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు,
రకరకాల పాపాలే రకరకాల రోగాలని, పాపాలే రోగాలని మనకు చెప్తూ ఉంటారు. ఇంకా మనకు భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని. పూర్వజన్మలు అంటే గత జన్మలో చేసినటువంటి, కృతం అంటే చేసినటువంటి పాపంలే ఇప్పుడు మనకు వ్యాధుల రూపంలో పీడిస్తున్నాయని చెప్పడం జరిగింది. కాబట్టి గతంలో మనం చేసినటువంటి పాప కర్మల వల్ల కొన్ని రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి పక్షవాతం అని అంటాం. కాలు పడిపోవడం గాని, చెయ్యి పడిపోవడం గాని, అవి ఏంటంటే గతంలో చేసినటువంటి పాప కర్మల వల్ల వచ్చినాయి. ఈ పాప కర్మల వల్ల వచ్చినవి రోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి ధ్యానం చేస్తే ఏమీ తగ్గదు. కేవలం ధ్యానం చేసినంత మాత్రాన ఈ కర్మల వల్ల వచ్చినవి తగ్గవు. మరి ఎప్పుడు తగ్గుతాయంటే, ఒకటి ఆ కర్మ ఎంతకాలం అనుభవించాలో అంతకాలం అనుభవించాలి. లేదంటే ఆ కర్మను రద్దు చేసుకోవాలి. ఆ కర్మ రద్దయిపోయినప్పుడు ఆ కర్మల వల్ల వచ్చినవి పోతాయి. దీనికి ఒకసారి ఒక ఊళ్ళో పత్రిజీ గారు ఒక ప్రోగ్రామ్‌కి వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఒక మేడం ఇలాగే అడిగారంట. సార్, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. నాకింకా నడుము నొప్పి తగ్గలేదు సార్ అని అడిగిందంట. అప్పుడు పత్రి సార్ అన్నారంట ఏంటంటే, మేడం, మీరు ఎలుకంత ధ్యానం చేసి, ఏనుగంత పాపం చేసి, ఎలుకంత ధ్యానం చేస్తే మీ పాపం ఎట్లా పోతుంది మేడం అని అన్నారు. ఏనుగంత పాపం చేసి, ఏలుకంత ధ్యానం చేస్తే మీ పాపం ఎక్కడ పోతుంది? సో మనం చేసే సాధన ఎంత ఉండాలంటే, మన ఆ పాపానికి, ఆ రోగానికి తగినంత సాధన మనం చేసినప్పుడే అది పోతుంది అని. సో కాబట్టి అక్కడ అందుకే సార్ చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలే అని అంటారు. మరి ఆ కర్మ ఎంతకాలం అనుభవించాలో అంతకాలం అనుభవించాలి. అయితే ఇక్కడ ధ్యానం చేయడం వల్ల ఏంటంటే, దాన్ని కొంచెం ఇబ్బంది లేకుండా అనుభవిస్తాం. ధ్యానం చేయడం వల్ల రోగాలు, కష్టాలు పోతాయి, రోగాలు పోతాయి, ఇబ్బందులు పోతాయి అని అంటారు. కానీ ధ్యానం చేయడం వల్ల కష్టాలు ఏమీ పోవు. ధ్యానం చేయడం వల్ల రోగాలు ఏమీ పోవు. సమస్యలు ఏమీ పోవు. కానీ ధ్యానం చేయడం వల్ల ఇబ్బందులు కూడా పోవు. కానీ ఇబ్బంది అనే భావం పోతుంది. ఓకే, జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తాను. ధ్యానం చేయడం వల్ల రోగాలు కానీ, కష్టాలు కానీ, సమస్యలు ఇవన్నీ పోతాయని అంటాం. కానీ మనలో ఇబ్బందులు పోవు, కానీ ఇబ్బంది అనే భావం పోతుంది. ధ్యానం చేసే వాళ్ళు కూడా ఇవన్నీ ఉంటాయి, రోగాలు, కష్టాలు, సమస్యలు ఉంటాయి. కాకపోతే వీటిని ఇబ్బందిగా భావించకుండా అనుభవిస్తాం మనం. ధ్యానం చేయని వాడు ఎంతో కష్టంతో వీటిని అనుభవిస్తాడు. నాకే ఈ రోగం వచ్చింది, నాకే ఈ కష్టం వచ్చింది, నాకే ఈ సమస్య వచ్చిందని బాధపడుతూ అనుభవిస్తాడు. మనకేంటంటే ఇందులోకి వచ్చిన తర్వాత కర్మ సిద్ధాంతం గురించి మనం ఎప్పుడైతే అవగాహన తెలుసుకుంటామో, అవగాహన పొందుతామో, అప్పుడు ఏం చేస్తామంటే, ఆ కర్మ సిద్ధాంతం గురించి అవగాహన ఉంటుంది కాబట్టి మనం వచ్చిన ఆ రోగాన్ని కానీ, కష్టాన్ని కానీ, సమస్యని కానీ సులభంగా అనుభవిస్తాం. ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి, మనలో కొద్దిగా శక్తి ఉంది కాబట్టి, ఆ శక్తి ఉండడం వల్ల వాటిని సులభంగా అనుభవిస్తాం. ఆ శక్తి లేకపోతే మనం కూడా వాళ్ళలాగా ఏడుస్తాం, బాధపడతాం, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాం. సో మనలో ధ్యానం చేయడం వల్ల, శక్తి ఉండడం వల్ల వాటిని ఏంటంటే ఆ ఇబ్బంది అనే భావం లేకుండా మనం ఆ ఆ రోగాన్ని, ఆ కష్టాన్ని అనుభవించడం జరుగుతుంది. సో ఈ కర్మల వల్ల వచ్చినవి ఏంటంటే, ఆ కర్మ పోవాలి అంటే, ఆ కర్మ ఎలా ఉంటే ఎలా ఉందంటే దానికి మార్గం కూడా భగవద్గీతలో చెప్పారు. ఇందాక జ్యోతి మేడం చెప్పారు. మరి ఆ పాయింట్ మీరు ఎంతమంది గ్రహించారో లేదో. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. జ్ఞానం అనే అగ్నిలోనే కర్మ దగ్ధమవుతుంది అని. కర్మల వల్ల వచ్చిన రోగాలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే, ధ్యానం చేసి, ధ్యానం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నప్పుడే రోగాలు, కర్మల వల్ల వచ్చిన రోగాలు పోతాయి తప్ప, ఆత్మజ్ఞానం సంపాదించకుండా మనం ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా కానీ కర్మల వల్ల వచ్చిన రోగాలు పోవు. కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి.
మనం కేవలం ధ్యానం చేయడం కాదు, ధ్యానం చేయడంతో పాటు మన లోపల మన జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా చేయాలి. అందుకు ముఖ్యంగా ప్రతిసారి చెప్తూ ఉంటారు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ. ఈ 4 పనులు ముఖ్యంగా చేయమని సార్ చెప్తూ ఉంటారు. ధ్యానం చేయాలి. స్వాధ్యాయం అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవమని చెప్తారు. ఎందుకంటే మనమంతా ఆత్మలం కాబట్టి. మనం దేహాలం కాదు. మనం ఆత్మలం కాబట్టి ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవమని చెప్తారు. స్వాధ్యాయం అని. అలాగే సజ్జన సాంగత్యం అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి బోధించే వారితో సాంగత్యం చేయడం. సజ్జన సాంగత్యం. 4వది ఏంటంటే సేవ. ఈ ఆధ్యాత్మిక మార్గంలో, ఈ ధ్యాన మార్గంలో మనం చేయగలిగినటువంటి సేవ. ధ్యానం గురించి చెప్పడం కావచ్చు, ధ్యానం చేయించడం కావచ్చు, ధ్యాన ప్రచారం చేయడం కావచ్చు, ఒక జూమ్ క్లాస్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇందుకు సహకరించడం కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే సేవ. ఈ ధ్యాన మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో మనం చేసే సేవలు. ఒక పిరమిడ్ కట్టడం కావచ్చు, అందులో ఆర్థిక సహాయ సహకారాలు అందించడం కావచ్చు, మనము అందుకోసం పని చేయడం కావచ్చు. ఇంకా ముఖ్యంగా మనకిప్పుడు కడతాల్లో ధ్యానమాచక్రం జరగబోతుంది. 21 తారీఖు నుంచి 31 వరకు. అటువంటి లోక కళ్యాణ కార్యక్రమంలో మన వంతుగా సేవ చేయడం. ఆర్థికంగా సేవ చేయొచ్చు, డొనేషన్ రూపంలో ఇవ్వడం గాని, లేదంటే అక్కడ ప్రోగ్రామ్‌లో పాల్గొని అక్కడ కూడా మనం ఏదైనా వర్క్ చేయగలిగితే ఆ వర్క్ చేయడం గాని, ఏ విధంగా వీలైతే ఆ విధంగా. లేదంటే ముఖ్యంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఈసారి పీఎంసీ ద్వారా ఆ కార్యక్రమం కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చూడబోతున్నారు కాబట్టి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గురించి అందరికీ చెప్పడం కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక సేవ. ఇది కూడా చాలా గొప్పది. పీఎంసీ గురించి అందరికి మనకు తెలిసిన వాళ్ళకు చెప్పడం గాని, దాని గురించి స్ప్రెడ్ చేయడం కానీ, సో దానికి సంబంధించి డొనేషన్ ఇవ్వడం గాని, అలాంటిది ఏది చేసినా గాని అది కూడా గొప్ప సేవ. ఎందుకంటే ఈసారి మనకు పీఎంసీ ద్వారా కొన్ని కోట్ల మందిని ఒకే సమయంలో ధ్యానం చేయడం 3 గంటల అఖండ ధ్యానం, కొన్ని కోట్ల మంది ఒకేసారి 3 గంటల అఖండ ధ్యానం చేయడం గాని, అందరూ ప్రతిసారి ఆ ప్రోగ్రామ్‌ని చూడడం గాని చేయబోతున్నాం కాబట్టి చాలా గొప్ప సేవ అది కూడా. సో ఇవి 4 చేయడం వల్ల మనలో త్వరగా జ్ఞానం పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ. ఈ 4 పాయింట్స్ ప్రతిసారి చెప్తూ ఉంటారు. ఈ 4 చేయడం వల్ల మన లోపల జ్ఞానం బాగా పెంచుకోవచ్చు. ఆ జ్ఞానం ఎలా అంటే అగ్నిలాగా ప్రజ్వరిల్లాలి అని చెప్పారు. సో ఎప్పుడైతే ఆ జ్ఞానం అగ్నిలా ప్రజ్వరిల్లుతుందో ఆ అగ్నిలో మన కర్మలనేది మనం చేసినటువంటి పాప కర్మలు దగ్ధమైపోయి ఏమవుతుందంటే ఆ కర్మల వల్ల వచ్చిన రోగాలు పూర్తిగా తొలగిపోతాయి. దాన్నే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. మరి ఆ కర్మల వల్ల వచ్చిన రోగం, ఆ పాపం, ఆ రోగం ఎందుకు వచ్చిందంటే గతంలో చేసినటువంటి పాపం వల్ల. మరి ఆ పాపం ఎందుకు చేశామంటే అలా చేయకూడదు, ఆ తప్పు ఆ పాపం చేయకూడదు అని తెలియకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల అది చేశాం. సో అది మరి చేయకుండా ఎప్పుడు ఉంటామంటే దాని నుంచి మనం పాఠం నేర్చుకున్నప్పుడు ఆ తప్పు ఆ పాపం మళ్ళీ చేయకుండా ఉంటాం. ఒకవేళ పాఠం నేర్చుకోకపోతే మళ్ళీ మళ్ళీ అది తప్పు చేస్తూ ఉంటాం. సో అలా అనుభవాలు పొంది అనుభవాల ద్వారా కూడా పాఠాలు నేర్చుకుంటాం. గతంలో ఎవరినో హింసించాం, బాధ పెట్టాం, తిట్టాం, లేదా అవమానించాం, ఏదో చేశామనుకోండి. అదే మళ్ళీ తిరిగి మనం పొందినప్పుడు ఏంటంటే అక్కడ మనకు అనుభవం అవుతుంది. గతంలో మనం ఏదైతే చేశామో అది తిరిగి పొందామని మనకు అనుభవం అయినప్పుడు ఏమవుతుందంటే ఆ అనుభవం ద్వారా పాఠం మనం నేర్చుకుని మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటే మనం పాఠం నేర్చుకున్నట్టు. మళ్ళీ ఆ తప్పు చేస్తే కనుక మనం ఇంకా పాఠం నేర్చుకునేట్టే. కాబట్టి అలా ఆ పాప కర్మల్లో మనం పూర్తిగా ఆ గతంలో చేసినటువంటి పాప కర్మల్లో తొలగించుకోవాలంటే ఎవరైనా జ్ఞానం సంపాదించుకోవాలి. ముఖ్యంగా ధ్యానం ఎందుకోసం అంటే ఆత్మ జ్ఞానం సంపాదించుకోవడం కోసమే. నేను ఫస్ట్ టైం తటవర్తి రాజలక్ష్మి మేడంది 3 రోజుల మౌన ధ్యానం క్లాస్ అటెండ్ అయినప్పుడు నాకు ఎలా ఉందంటే మొదటిగా ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను, నాకు ఇంకా ఏం అనుభవాలు రావట్లేదు అని ఒక ఫీలింగ్ ఉండేది. సో రాజలక్ష్మి మేడం క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పారు ఏంటంటే ధ్యానం అనుభవాల కోసం కాదు, ధ్యానం ఆత్మ జ్ఞానం కోసమని చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం 3 డేస్ మౌన ధ్యానంలో నేను విన్నది. సో అప్పుడు నాకు అవగాహన వచ్చింది.
ధ్యానం చేయడం వల్ల అనుభవాలు వచ్చినా రాకపోయినా మన జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా లేదా అది గమనించుకోండి. మనలో కొంచెమైనా జ్ఞానం పెరిగిందా లేదా? ఈ విషయాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, కాబట్టి మనం జ్ఞానం పెంచుకోవడం మీద మన దృష్టి పెంచాలి. అందుకేందంటే మన లోపల ఆ శక్తిని పెంచుకోవాలి. ఆత్మశక్తిని పెంచుకోవాలంటే తీవ్ర ధ్యాన సాధన చేస్తూ సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. దాంతో పాటు ఇంకోటేంటంటే ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేసినా మాకు ఇంకా రోగాలు ఎందుకు తగులులేవని కొంతమంది అనుకోవచ్చు. ఇక్కడ ధ్యానం చేసి ధ్యానం ద్వారా మనకేముందంటే కాస్మిక్ ఎనర్జీ అంటే ప్రాణశక్తి వస్తుంది. మనకు 10 సార్లు చెప్తారు ఏంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం అని అంటారు. అలాగే ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధం ద్వారా విశ్వశక్తి ఆవాహనం అంటారు. అలాగే ధ్యానం అంటే విశ్వశక్తి ఆవాహనం ద్వారా నాడీ మండల శుద్ధి అని అంటారు. నాడీ మండల శుద్ధి అంటే మన నాడీ మండల శరీరం అనేది శుద్ధి అనేది జరుగుతుందని చెప్తారు. సో ఆ నాడీ మండల శరీరము శుద్ధి అవ్వడానికి క్లీన్ అవ్వడానికి ఏంటంటే మనం గతంలో చేసినటువంటి పాపకర్మలన్నీ ఏంటంటే మనం మళ్ళీ ఎప్పుడైతే జన్మ తీసుకుంటామో అప్పుడు నాడీ మండల శరీరం ఏర్పడి ఆ నాడీ మండల శరీరానికి మనం గతంలో చేసినటువంటి పాపకర్మలన్నీ ఆ నాడీ మండల శరీరానికి అంటుకొని ఉంటాయి. సో ఆ నాడీ మండల శరీరం అనేది ఆ శుద్ధి అయినప్పుడు ఏంటంటే మనకి ఏమంటే మన లోపలికి ఆ ఎనర్జీ ప్రవహిస్తున్నప్పుడు ఆ శక్తి ప్రవహిస్తున్నప్పుడు జనరల్ గా ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏంటంటే బాగా గంటలు గంటలు చేస్తే లోపల నుంచి ఒక దగ్గు రావడం, పొడి దగ్గు రావడం కానీ లేదంటే బ్యాక్ పెయిన్ వెన్నునొప్పి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. బాగా ధ్యానం చేసేటప్పుడు మన లోపలికి శక్తి ప్రవాహం జరిగినప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ రావడం కానీ లేదంటే దగ్గు రావడం కానీ ఇవి కొన్ని జరుగుతూ ఉంటాయి. సో అవి ఎంతసేపు ఉంటాయంటే ధ్యానంలో కూర్చున్నంత సేపే ఉంటాయి. ధ్యానం నుంచి మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ మామూలుగానే ఉంటుంది పరిస్థితి. సో ఆ శక్తి ప్రవాహం అక్కడ కొద్దిగా ఉంటుంది కాబట్టి. సో అది నాడీ మండల కాస్మిక్ ఎనర్జీ ద్వారా కొన్ని పోతాయి. ఆత్మశక్తిని పెంచుకోవడం ద్వారా కొన్ని రకాలు తగ్గించుకోవచ్చు. ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకుంటే అన్ని రకాలు మనం తగ్గించుకోవచ్చు. అందుకే ఏంటంటే ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది. అలాగే ఆత్మజ్ఞానం కూడా వస్తుంది. ఆ ఆత్మజ్ఞానం వల్లే అన్ని రకాల లాభాలు మనం పొందుతాం. అన్ని రకాల రోగాల్ని గాని, సమస్యల్ని గాని, కష్టాలు గాని అన్నిటిని మనం తొలగించుకోవచ్చు. ఎందుకంటే జ్ఞానాన్ముక్తి జ్ఞానం వల్లే మనకు ముక్తి వస్తుందని చెప్పారు. జ్ఞానం వల్లే మనకు ముక్తి అంటే మోక్షం అంటే దుఃఖరాహిత్య స్థితి మనం పొందుతాం. జీవితంలో దుఃఖం లేకుండా చేసుకోవడానికి జ్ఞానం అనేది ప్రతి ఒక్కరం సంపాదించాలి. మనం భూమి మీదకి వచ్చిందే జ్ఞానం సంపాదించడం కోసం కాబట్టి జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేయాలి. మరి జ్ఞానాన్ని సంపాదించే ఏకైక మార్గం ఏమంటే ధ్యానం చేయడం. ధ్యానం చేయడం వల్ల మనం జ్ఞానాన్ని సంపాదిస్తాం కాబట్టి సో కంపల్సరీగా మనం ధ్యానం చేయాలి. ఆత్మ జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం మనం చేయాలి. అయితే మన జ్ఞానం ఇంకా పెరగాలంటే ఇక్కడ మనకు తెలియకుండా కూడా మనం ఏం చేస్తున్నామంటే ధ్యానం చేస్తున్నారు చాలా మంది కానీ ఇంకా పూర్తిగా ఫలితాలు ఎందుకు పోతున్నారంటే ధ్యానం చేయడం వల్ల ఎనర్జీ వస్తుంది కానీ మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని రకాల పనుల వల్ల మనం శక్తిని కోల్పోతున్నాం. ధ్యానం చేయడం వల్ల మనకు శక్తి వస్తుంది కానీ మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని రకాల పనుల వల్ల మనం ఎనర్జీ శక్తిని కోల్పోతూ ఉంటాం. ఏమిటంటే ఒకటి ఇందులోకి వచ్చిన తర్వాత మాంసాహారం చాలా మంది మానివేస్తారు. వచ్చేసిన తర్వాత గుడ్లు కూడా చాలా మంది మానివేస్తారు. సో మాంసాహారం గుడ్లు తినకూడదు అని చెప్తారు కాబట్టి మానివేస్తారు. కానీ ఇంకా మాంసాహార పాత్రల్లో వండుకొని తింటూ ఉంటారు ఇంకా కొంతమంది. వాటి వల్ల కూడా ఏమవుతుందంటే మన ఎనర్జీ లెవెల్స్ మన శక్తి స్థాయి అనేది పడిపోతూ ఉంటుంది. నాన్ వెజ్ పాత్రల్లో వండుకొని తినడం వల్ల. సో మాంసాహార పాత్రల్లో వండుకొని తింటే ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా గానీ మనం అక్కడే ఉంటాం. ఏమి ఎదగం. సో శాకాహార పాత్రలో మనం వండుకొని తినాలి. అలాగే గార్లిక్, వెల్లుల్లి కూడా మనం శాకాహారంలో చాలా మంది ఇవేమీ పట్టించుకోరు ఆహార నియమాలు. సో మాకు కూడా ఇది సార్ ఎన్నో సార్లు చెప్పారు కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే మొహమాటం వల్ల, బంధువుల కోసం, ఇంట్లో వాళ్ళ కోసం ఇలా రకరకాల కారణాల వల్ల కాంప్రమైజ్ అయిపోయి తినడం వల్ల ఎంతో నష్టపొందాం. శక్తిని లాస్ అవ్వడం వల్ల
ఏ విధంగా ఇబ్బందులు పడతామనేది ఇది నేను స్వయంగా ప్రాక్టికల్‌గా రీసెంట్‌గా ఈ మధ్యనే గమనించడం జరిగింది. సో, నాన్ వెజ్ పదాలు తిన్నప్పుడు ఏ విధంగా ఎనర్జీ లాస్ అయి ఉంటుంది. మన ఏ విధంగా ఉంటుంది. అలాగే ఆహ్, వెల్లుల్లి మనం తిన్నప్పుడు మన శక్తి కోల్పోయి మనం ఏ విధంగా ఉంటుందని. దాదాపు నేను మొదట్లో బాగా గంటలు గంటలు సాధన చేసి ఎంతో శక్తిని పెంచుకున్నాను. కానీ వెల్లుల్లి తినడం వల్ల కొన్ని హోటల్స్‌లో ఏందంటే ప్యూర్ వెజిటేరియన్ హోటల్సే ఉంటాయి కానీ, ఉడిపి హోటల్స్ అని కూడా ఉంటాయి కానీ, దాంట్లో కొన్ని హోటల్స్‌లో ఇంకా వెల్లుల్లి వాడుతూ ఉంటారు. సో, అవి తినడం వల్ల కూడా ఏందంటే మన శక్తి అంతా లాస్ అయిపోయి మనం ఎంతో సాధన చేసి శక్తి సంపాదించుకునే దాదాపు 6 మాసాల నుంచి మనం చేసిన సాధనా శక్తి అంతా కోల్పోవడం జరిగింది. సో, మళ్ళీ తిరిగి ఆ స్థాయికి రావడానికి మళ్ళీ ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఇది నేను ప్రాక్టికల్‌గా అనుభవం పొందాను కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. సో, ఎందుకంటే ఆహార నియమాలు మనకు చాలా ఇంపార్టెంటు. ఆహార నియమాలు ఎంత చక్కగా పాటిస్తామో ధ్యానంలో మనం శక్తిని కోల్పోకుండా ఉంటాము. ఇంకొకటేంటంటే మనం నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించకూడదు. కేర్‌లెస్‌గా పట్టించుకోకుండా ఉండడం గాని, సాధన పూర్తిగా తగ్గించడం గాని, మానివేయడం గాని చేస్తే మళ్ళీ మొదటికొస్తుంది పరిస్థితి. కాబట్టి ఇది కూడా ఎన్నో సార్లు ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. రాఘవ సార్ ఎన్నో సార్లు, మేడం సార్ ఎన్నో సార్లు చెప్తూ ఉంటారు ఈ విషయాలు. సో, ఇవి చాలా ఇంపార్టెంట్. ధ్యానం చేసి శక్తిని పెంచుకోవడం కాదు. శక్తిని పెంచుకోవడంతో పాటు, ఆ శక్తిని కోల్పోకుండా కూడా మనం చూసుకోవాలి. ఎటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటే మన శక్తి ఇంకా బాగా పెరుగుతుంది అనేది. ఎందుకంటే ఆహారాన్ని బట్టి మన మనసు తయారవుతుంది కాబట్టి, మన మనసుని బట్టి మనం చేసే పనులు అంటే మనం చేసే కర్మలు ఉంటాయి కాబట్టి, సో, మనం చేసే కర్మల్లో మార్పు రావాలంటే మన మనసులో మార్పు రావాలి. మన మనసులో మార్పు రావాలంటే మనం తీసుకునే ఆహారం సరైన ఆహారం తీసుకుంటేనే సరైన ఆహారం తీసుకుంటూ ధ్యానం చేస్తేనే అప్పుడు మన మనసులో మార్పొస్తుంది. మన కర్మల్లో మార్పొస్తుంది. మన జీవితంలో మార్పు వస్తుంది. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ధ్యానం చేయడమే కాదు, ధ్యానం చేయడంతో పాటు సాత్వికమైన శాకాహారం మనం తీసుకోవాలి. వీలైతే ఏ పూటకి ఆ పూట ఫ్రెష్‌గా చేసుకొని సార్ చెప్తూ ఉంటాడు. ఏ పూటకప్పుడు ఫ్రెష్‌గా వండుకొని తినమని చెప్తారు. సో, అది కూడా ఇంకోటుంది ఆహార నియమాల్లో. ఇవన్నీ చాలా ఉన్నాయి. సో, ఇవి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకొని చేస్తే గనక ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు మనం ధ్యానంలో పొందుతాం. ఎన్నో ఉన్నాయి అద్భుతమైన ఫలితాలు. మనం చిన్న చిన్న వాటికే ఎంతో పొంగిపోతాం. అబ్బా! ధ్యానంలో నాకు ఇదొచ్చింది, అదొచ్చింది. ఈ అనారోగ్య సమస్య పోయింది, ఆ అనారోగ్య సమస్య పోయిందని ఎంతో సంతోషపడతాం కానీ, ఇంకా అసలైన ఫలితాలు, గొప్ప గొప్ప లాభాలు పొందాలంటే ఆత్మ జ్ఞానం కోసం మనం ధ్యానం చేస్తే అవన్నీ లాభాలు వస్తాయి. ఇంకా ఏందంటే ఈ సృష్టిలో ఉన్న ఒక రూల్ ఏందంటే, పాపం చేసిన వెంటనే శిక్ష పడదు. పాపం పండినప్పుడు శిక్ష పడుతుందని ఒక రూల్ ఉంది. పాపం చేసిన వెంటనే శిక్ష పడదు. ఎప్పుడు పడుతుందంటే, ఆ పాపం పండినప్పుడు శిక్ష పడుతుందని మనకు పురాణాల్లో శిశుపాలుని కథ ఒకటి చెప్తారు. ఏంటంటే, శిశుపాలుడు శ్రీకృష్ణుని యొక్క మేనల్లుడు. సో, ఆయన పుట్టగానే ఏంటంటే ఆయనకు 3 కాళ్ళు, 3 చేతులతో ఆయన పుట్టడం జరుగుతుంది. సో, వాళ్ళ శిశుపాలుని యొక్క తల్లికి తెలుస్తుంది. ఏమిటంటే ఎవరు నా కొడుకుని ఎత్తుకున్నప్పుడు వాడుకున్నటువంటి 3 కాళ్ళు, మూడో చెయ్యి పోతే వాడు మామూలు వాడవుతాడో, వాళ్ళ చేతిలోనే నా కొడుకు చావుందనే విషయం ఆ శిశుపాలుడి తల్లికి తెలుస్తుంది. సో, శ్రీకృష్ణుడు ఎత్తుకున్నప్పుడు మేనమామ అయినటువంటి శ్రీకృష్ణుడు ఎత్తుకున్నప్పుడు ఆ శిశుపాలుడుకున్నటువంటి 3 కన్ను, 3 చెయ్యి పోయి మామూలు స్థితికొస్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే, ఆ శిశుపాలుని తల్లి గ్రహించి, "అల్లుడు నాకర్థమైంది. సో, నా యొక్క కొడుకు చావు నీ చేతిలోనే ఉందనే విషయం నాకు తెలిసిపోయింది. నా నా కొడుకును చంపొద్దని" ఆ శ్రీకృష్ణుడిని అడుగుతుంది ఆ శిశుపాలుని తల్లి. సో, శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, "అత్త, విధిని మార్చే ప్రయత్నం నేను చేయలేను కానీ, ఒక్క అవకాశం ఇస్తాను. 100 తప్పుల వరకు నేను క్షమిస్తానని" చెప్పేసి ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అలా సృష్టిలో ఉన్న ఏర్పాటేంటంటే, పాపం చేసిన వెంటనే శిక్ష పడదు. పాపం పండినప్పుడు శిక్ష పడుతుంది. సో, ఆయన ఏం చేస్తారంటే, శ్రీకృష్ణుడు ఏమి అనట్లేదని చెప్పేసి ఇష్టమొచ్చినట్లుగా శ్రీకృష్ణుడిని తిట్టడం, హేళన చేయడం,
అవమానించడం అలాంటివి ఎన్నో చేస్తూ, ఎన్నో తప్పులు, పాపాలు చేస్తూ ఉంటారు. కృష్ణుడి మీద ఈర్ష్యతోటి, అసూయతోటి. అలా చేసుకుంటూ ఎప్పుడైతే ఆ 100 తప్పులు 99 తప్పులయినా గాని శ్రీకృష్ణుడు ఎప్పుడు ఏమీ అనడు. 90 చేసినా, 99 చేసినా. ఎప్పుడైతే 100 తప్పు చేస్తాడో ఇమ్మీడియేట్‌గా సుదర్శన చక్రాన్ని వదిలేసి శిరస్సు ఖండించేస్తాడు. సో, అలా 90 తప్పులు చేసినా మనకు ఏం కాదు కానీ, ఎప్పుడైతే 100 తప్పులు చేసామంటే, ఎప్పుడైతే పాపం పండిందో అప్పుడు శిక్ష పడుతుంది. ఇప్పుడు అంటుంటారు చాలామంది. ఎవరికైనా సడెన్‌గా పెద్ద కష్టమొస్తే, వాడి పాపం పండింది అని అంటుంటారు. అవునా? అంటే ఇంకా కొంతమంది ఏమంటారు, ఏ జన్మలో ఏ పాపం చేశారో అని అంటుంటారు. అంతా నా కర్మ అని అంటుంటారు. అంటే మన కర్మల వల్లే మనకి ఈరోజు ఇలా ఉన్నామని. సో, కాబట్టి ఇవన్నీ మన కర్మల వల్ల వచ్చినాయి కాబట్టి, ఇంకా ఏంటంటే మాక్సిమం మనం చేసుకున్న కర్మల్లో మనం అనుభవించేవి అంటే మాక్సిమం టైం ఏంటంటే వృద్ధాపంలో అంటే వయస్సు మళ్ళిన తర్వాత కర్మలను అనుభవించే ఏర్పాటు ఉంది. వయసులో ఉన్నప్పుడు ఆత్మశక్తి ఎక్కువగా ఉంటుంది. సో, వయస్సు మళ్ళిన తర్వాత వృద్ధాప్యం వచ్చేసరికి ఏంటంటే ఆ కర్మలను అనుభవించే ఏర్పాటు ఉంటుంది. ఆ మిగతా కొన్ని రోజుల్లో ఆ తెచ్చుకున్న కర్మలు అనుభవించేసి వెళ్ళిపోయే విధంగా ఆ సృష్టికర్త ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడే ఆ రోగాలు అవన్నీ వచ్చేస్తే ఏందంటే జీవితం మీద విరక్తి పొంది సూసైడ్ ఆత్మహత్య అలాంటివి చేసుకొని ఆహ్, ఆ తెచ్చుకున్న కర్మల్ని అనుభవించకుండా చనిపోతాడని చెప్పేసి ఆ కర్మల్ని ఏం చేస్తారంటే వృద్ధాపంలో అనుభవించే ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ఎక్కువ పాపకర్మలు, ఘోరాతి ఘోరమైన పాపకర్మలు ఎక్కువగా చేసి ఉంటే, వాళ్ళకు చిన్నప్పటి నుంచే వాటిని అనుభవిస్తూ ఉంటారు. మనం చూస్తాం. బాల్యం నుంచే ఎన్నో రకాల పాప కర్మలను, రోగాల్ని, కష్టాల్ని అనుభవించే వాళ్ళుంటారు. చిన్నప్పటి నుంచి. చిన్న పిల్లల వయసున్నప్పటి నుంచే. వాళ్ళేంటంటే ఎక్కువ పాప కర్మలు చేసిన వాళ్ళు. సో, అలా కొన్ని పాపకర్మలు చేస్తే కొన్ని రకాల రోగాలొస్తాయి. ఎటువంటి పాపకర్మ చేస్తే అటువంటిది. పుణ్యకర్మ చేస్తే భోగాలొస్తాయి. పాపకర్మ చేస్తే రోగాలు. సో, అలాగే ముక్తి కర్మలు చేస్తే ఏమొస్తుందంటే మనకు ముక్తి వస్తుంది. 3 రకాల కర్మలు చెప్తారు. ఏంటంటే ఒకటి సంచిత కర్మలు, రెండోది ప్రారబ్ధ కర్మలు, మూడోది వర్తమాన కర్మలు లేదా ఆగామి కర్మలు అని అంటారు. సంచిత కర్మలంటే మనం మన జన్మలో ఈ జీవితంలో మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా ఈ సుమారు అన్నీ ఎళ్లి పైన మన అకౌంట్‌లో పడతాయి. సో, ఆ అకౌంట్‌ని ఏమంటే సంచిత కర్మలని అంటాం. ఆ సంచిత కర్మల నుంచి అంటే ఆ సంచిలో ఉన్నటువంటి ఆ సంచిత కర్మల నుంచి కొన్నిటిని మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు కొన్నిటిని మనం అనుభవించడానికి తెచ్చుకుంటాం. ఆ తెచ్చుకున్న కర్మలు ఏమవుతుంటే ప్రారబ్ధ కర్మలు అని అంటాం. ఆ ప్రారబ్ధ కర్మలు మనం తెచ్చుకున్నవి ఏమిటంటే సంచిత కర్మల నుంచి మనం తెచ్చుకున్నవి ప్రారబ్ధ కర్మలు అని అంటాం. అందులో నుంచి ఇక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ కర్మలను అనుభవిస్తాం. ఇంకోటేంటంటే ఇక్కడ మనం 2 చేస్తాం. ఒకటి కర్మలను అనుభవిస్తాం. రెండోది కొత్త కర్మలు చేస్తూ ఉంటాం. కొత్త కర్మలు చేయడం ఏంటంటే వాటిని వర్తమాన కర్మలు లేదా ఆగామి కర్మలని అంటారు. కొత్త కర్మలు చేస్తూ ఉంటాం. ఒకటి కర్మలు అనుభవించడం, రెండోది కర్మలు చేయడం. సో, ఆల్రెడీ పైన అకౌంట్‌లో ఎన్నో ఉన్నాయి. ఉన్న వాటిలో కొన్ని తెచ్చుకున్నాం అనుభవించడానికి. మళ్ళీ కొత్త కర్మలు చేస్తున్నాం. ఎక్కువ కర్మలు మనం వేటి ద్వారా చేస్తామంటే, మన నోరు ద్వారా. మన నోట్లో నుంచి వచ్చే మాటల ద్వారా మనం ఎక్కువ కర్మలు చేస్తాం. కాబట్టి మాటలు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తారు. సో, శ్వాస మీద ధ్యాస ధ్యానం, మాట మీద ధ్యాస జ్ఞానం అని అంటారు ప్రతిసారి. సో, మాటలనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాటల వల్లే మనం ఎక్కువ కర్మలు చేస్తాం కాబట్టి. సో, ఆ మాటలో చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించాలి. సో, ఈ కర్మలు సంచిత కర్మలేంటంటే మనం భూమి మీద తెచ్చుకున్నటువంటి కర్మలన్నీ అనుభవించక మిగిలినవి ఇంకా కొన్ని కర్మలుంటాయి. ఒక జన్మలో సుమారు 60-70% వరకు మాత్రమే మనం కర్మలు అనుభవిస్తాం. 100% కర్మలు అనుభవించాలంటే ఈ జన్మ సరిపోదు. సో, సుమారు 60-70% వరకు అనుభవించి మిగతావి మళ్ళీ తిరిగి మన అకౌంట్‌లో పడతాయి. మళ్ళా అందులో నుంచి మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకున్నప్పుడు కొన్ని కర్మలు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని వస్తాం. వాటిని ప్రారబ్ధ కర్మలని అంటారు. ఆ కర్మలు అనుభవించుకుంటూ మళ్ళీ కొత్త కర్మలు చేస్తూ ఉంటాం. కొత్తగా చేసే వాటిని వర్తమాన కర్మలు లేదా ఆగామి కర్మలు అని అంటారు. సో, ఈ వర్తమాన కర్మల్లో కూడా అంటే ప్రస్తుతం మనం చేసే కర్మల్లో కూడా 3 రకాలుంటాయి.
సంచిత కర్మలు, సారీ, పాపకర్మలు, పుణ్యకర్మలు, ముక్తి కర్మలు. పాపకర్మలు అంటే చెడు చేయడం, తప్పు పనులు చేయడం, మోసం చేయడం, హింసించడం, ఇవన్నీ కూడా పాపకర్మలు. తప్పులు, పాపాలు చేయడం, హింసించడం, ఇవన్నీ పాపకర్మలు. చెడు పనులు చేయడం, మోసగించడం, ఇవన్నీ. అలాగే పుణ్యకర్మలు అంటే ఏంటంటే ఇతరులకు మనం మంచి చేయడం, ఇతరుల ఆత్మలకు, ఇతరులకు లాభం కలిగించే పనులు చేయడం. పాపం అంటే ఏంటంటే పర అపకారమే పాపము. పుణ్యము అంటే పర ఉపకారమే పుణ్యము. సో 3 రకం ఏంటంటే ముక్తి కర్మలు అని అంటాం. ముక్తి కర్మలు అంటే ఏంటంటే ఈ పాప కర్మలు, పుణ్యకర్మలు ఇవి 2 కాకుండా ముఖ్యంగా 3 రకం కర్మలు ఏంటంటే ముక్తి కర్మలు అంటాం. ఇవి ఏంటంటే ఇందాక చెప్పినట్లు ధ్యానానికి సంబంధించినవి మొత్తం అన్ని ముక్తి కర్మల కిందికి వస్తాయి. ధ్యానం చేయడం కావచ్చు, ధ్యానం చెప్పడం కావచ్చు, ధ్యాన ప్రచారం చేయడం కావచ్చు, శాకాహార ర్యాలీ ఏర్పాటు చేయడం కావచ్చు, ఒక పిరమిడ్ కట్టడం కావచ్చు, ఇవాళ సేవ చేయడం కావచ్చు, ఇవన్నీ ముక్తి కర్మల కిందికి వస్తాయి. సో ఈ ఎంతకాలం మనం పాపకర్మలు, పుణ్యకర్మలు కానీ ఉంటాం కానీ పాపకర్మలు చేసినంత కాలం మనకు రోగాలు వస్తుంటాయి. పుణ్యకర్మలు చేసినంత కాలం మనకు భోగాలు వస్తుంటాయి. పాపకర్మలన్నీ మానేసినా గానీ, పుణ్యకర్మలు ఒక్కటి చేసినా గానీ మనకు భోగాలు ఉంటాయి. ఆ భోగాలు అనుభవించడం కోసం, ఆ సుఖాలు అనుభవించడం కోసం మళ్ళీ జన్మ అనేది ఉంటుంది. జన్మ ఉంటే మళ్ళీ కర్మలు మళ్ళీ చేస్తూ ఉంటాం. ఇలా ప్రతి సర్కిల్ అనేది ఎప్పుడు సైకిల్ తిరుగుతూ ఉంటుంది. సో అందుకే అన్నమాచార్యుల వారు చెప్తారు ఏంటంటే తెగదు పాపము తీరదు పుణ్యము అని. తెగదు పాపము తీరదు పుణ్యం అని. అంటే ఈ పాపము పుణ్యం ఈ రెండిట్లోనే నువ్వు పుడుతున్నావు, పెరుగుతున్నావు, చస్తున్నావు, పుడుతున్నావు, పెరుగుతున్నావు, చస్తున్నావు. పునరపి జననం, పునరపి మరణం అని చెప్తూ ఉంటావు. మరి జనన మరణ చక్రం నుంచి బయటపడాలంటే నువ్వు ముక్తి కర్మలు చేయాలి. ఆ ముక్తి కర్మలు ఏమిటంటే ధ్యానం చేయడం, ధ్యానం చెప్పడం, ధ్యాన ప్రచారం చేయడం, ఇవన్నీ శాకార్యాలు చేయడం, ఒక శాకార్యాలు ఏర్పాటు చేయడం కావచ్చు, అందులో పాల్గొనడం కావచ్చు, ధ్యానం పాంప్లెట్స్ పంచడం కావచ్చు, ప్రస్తుతం అయితే ఈ పిఎంసి గురించి చెప్పడం కావచ్చు, పిరమిడ్లకు సంబంధించిన వరకు ఏవైనా కానీ వీటికి సంబంధించిన ఏ వరకు కానీ ఈ ముక్తి కర్మలు అంటాం. వీటి ద్వారా మనం ముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ముక్తి కర్మలు మనం చేయడం ద్వారానే మనం త్వరగా జీవితంలో ముక్తిని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే దుఃఖరాహిత్య స్థితిని మనం జన్మరాహిత్య స్థితిని పొందాలంటే ఎవరైనా సరే పాపకర్మలు, పుణ్యకర్మలు చేయడం కాదు, ముక్తి కర్మలు చేయాలి. సో ముందు పాపకర్మలు మానివేసేయాలి. వాటి వల్ల మన జీవితంలో కష్టాలు లేకుండా ఉండవచ్చు. పుణ్యకర్మలు కూడా అవసరాన్ని బట్టి మొదట్లో చేస్తూ ఉన్నా కానీ మెల్లిమెల్లిగా పుణ్యకర్మలు కూడా తగ్గించుకుంటూ వచ్చి పూర్తిగా ముక్తి కర్మలు చేయడం మీదే మనం దృష్టి ఉంచాలి. అప్పుడే మనం ముక్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ముక్తి కర్మల వల్ల మనకు శాశ్వత ఫలితం ఉంటుంది. పుణ్యకర్మల వల్ల మనకు కొద్దిగా ఫలితం ఉంటుంది. ఆఖరిగా ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ఈ రోజు క్లాస్ ముగిస్తాను. ఆ చిన్న స్టోరీ ఏంటంటే మనం ఇస్తే వస్తుంది, ఇవ్వకపోతే రాదు అనే విషయం. మనం ఇస్తే వస్తుంది, ఇవ్వకపోతే రాదు. మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. ఎంత ఇస్తే దానికి తగ్గట్టుగా మనకు వస్తుంది. సో అంటే ఇది కర్మ సిద్ధాంతంలో మనం చెప్తాం. సృష్టి సిద్ధాంతంలో, సృష్టిలో ఉన్నటువంటి ఏర్పాటు. మనం ఇస్తే మనకు వస్తుంది, మనం ఇవ్వకపోతే మనకు రాదు. మనం ఇతరులకు ప్రేమనిస్తే మనం అందరి చేత ప్రేమించబడతాం. ఇతరులకు ఆనందాన్ని ఇస్తే మనం ఆనందాన్ని పొందుతాం. ఇతరులకు ఆరోగ్యాన్ని మనం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే ఏముందంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇతరులను మోసగిస్తే మనం మోసపోతాం. ఇతరులను కష్టపెడితే మనం కష్టాల పాలు అవ్వాల్సి వస్తుంది. ఇతరులకు ఇబ్బంది పెడితే మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇతరులకు మనం ఏది చేస్తామో అదే తిరిగి మనం పొందుతాం. అయితే ప్రతిసారి ఏం చెప్తారంటే కర్మ సిద్ధాంతం గురించి, చేసిన కర్మకు తగిన ప్రతిఫలం సమయ సందర్భానుసారంగా ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. చేసిన వెంటనే అనుభవించకపోవచ్చు కానీ సమయ సందర్భానుసారంగా అన్నాడు. దానికి ఆ టైం వచ్చినప్పుడు, అంటే ఇందాక చెప్పినాడు పాపం పండినప్పుడు అని, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కర్మకు తగిన ప్రతిఫలం అనుభవిస్తాం. సో ఖచ్చితంగా ఎవరైనా సరే చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే. అందులో ఎక్సెప్షన్ ఏమీ లేదు. ఎందుకంటే కర్మకు తగిన ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుంది. మనం వెళ్తున్నప్పుడు, రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు మన వెంట మన నీడ ఏ విధంగా ఉంటుందో మనం చేసిన కర్మ కూడా తగిన ప్రతిఫలం ఎప్పుడు ఉంటుంది. సో ఇక్కడ మనం ఇవి ఇస్తే వస్తుంది, ఇవ్వకపోతే రాదంటే మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. ఇతరులకు జ్ఞానాన్ని ఇస్తే మనకు జ్ఞానం వస్తుంది. ఇతరులకు మన సమయాన్ని వెచ్చిస్తే మనం సమయాన్ని పొందుతాము.
అలా మనం ఇతరులకు ఇచ్చే దాన్ని బట్టి మనకొస్తుంది. అలాగే ఎంత ఇచ్చామనేది కాదు, మనకున్న దాంట్లో ఎంత శాతం ఇచ్చామనే దాన్ని బట్టి మనకు వస్తుంది. ఎంత ఇచ్చామనే దాన్ని బట్టి కాదు, మనకున్న దాంట్లో ఎంత శాతం మనం ఇచ్చామనే దాన్ని బట్టి మనకు వచ్చేది ఆధారపడి ఉంటుంది. సో, దీని గురించి ఈ కథ ఏంటంటే, పూర్వం కర్ణాటకలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకేందంటే 1000 ఎకరాల ఆసామి. ఆ 1000 ఎకరాల ఆసామి ఏం చేసాడంటే, తన పొలంలో ఒక ఎకరా పొలంలో ఆ కూరగాయలను పంట పండించి, ఆకుకూరలు, కూరగాయలన్నీ ఊళ్ళో వాళ్ళందరికీ ఫ్రీగా దానం చేసేవాడు. అలా దానం చేస్తూ ఆ వచ్చిన వాళ్ళందరిని ఎప్పుడు అడిగేవాళ్ళు. ఏందంటే, అంతకింతవుతే ఇంతకెంత అని ఎప్పుడు అడిగేవాడంట. అంతకింతవుతే ఇంతకింత అని. సో, అది ఎవరికీ అర్థమయ్యేది కాదు. అందరూ ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అంతకింత, ఇంతకింత అయింది అని ఆశ్చర్యపోయేవారు. సో, అలా రోజు అడుగుతుంటే ఒకరోజు ఒక సాధువు ఆ ఊరికొస్తారు. ఆ సాధువు గూడా వాళ్ళ ఇంటికి ఆ కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, సేమ్ ఆ రైతు అదే ప్రశ్న అడుగుతాడు. స్వామీజీ అంతకింతవుతే ఇంతకెంత అని అడుగుతాడు. అప్పుడు ఆ స్వామీజీ ఏంటంటే, ఏంటి ఈయన మాటల్లో అంతరార్థం ఏమిటి అని తెలుసుకుందామని చెప్పేసి, ఆ రైతు యొక్క గత జన్మను ఈయన దివ్య దృష్టిలో చూస్తాడు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఆయన చెప్తాడేంటంటే, అంతకింతవుతే ఇంతకింతే అని అంటారు. అంతకింతవుతే ఇంతకింతే అని చెప్పడం జరుగుతుంది. అంటే అక్కడేంటంటే గతంలో ఈ రైతు ఒక ఎకరా పొలం ఉంటుంది గత జన్మలో ఈ రైతుకు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆ ఎకరా పొలమంతా కూరగాయల పంట పండించి, తన అవసరాలకు సరిపడంతా ఉంచుకొని, మిగతాదంతా దానం చేసేవాడు. సో, అలా దానం చేయగా, ఆ పుణ్యం యొక్క ఫలితం ఈ జన్మలో 1000 ఎకరాల ఆసామిని చేసింది. అది ఏమైందంటే మళ్ళీ ఆ 1000 ఎకరాల ఆసామిని చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ జన్మలో కూడా ఆయన ఏం చేశారంటే, ఆ గత జన్మ స్మృతి వచ్చేసి, అబ్బా! నేను ఒక ఎకరాలోనే ఇంత పంట పండించి దానం చేస్తే నాకు 1000 ఎకరాలొచ్చిందని చెప్పేసి, మళ్ళీ ఇప్పుడు ఒక ఎకరా పొలంలోనే మళ్ళీ ఆకుకూరలు, కూరగాయలు అవి పంట పండించి, మళ్ళీ దాన ధర్మాలు చేస్తుంటారు. చేసి ఏమంటున్నారంటే, వచ్చిన వాళ్ళందరూ అదే క్వెషన్ అడిగారు. ఒక ఎకరాకు 1000 ఎకరాలవుతే, ఇప్పుడు మళ్ళీ ఈ ఇంతకు ఎంత అవుతుందని. అంతకు ఇంత అవుతే ఇంతకింత అని అడుగుతూ ఉంటాడు. అది ఆ స్వామీజీ అర్థం చేసుకొని, అంతకి ఇంత అవుతే ఇంతకు ఇంతే అని అంటారు. అంటే నువ్వు ఒక ఎకరా ఉన్నప్పుడు నువ్వు సుమారు అంతా నీ అవసరానికి ఉంచుకొని మిగతాదంతా దానం చేశావు. కాబట్టి నువ్వు 1000 ఎకరాలు అసమయ్యావు. ఇప్పుడు నీకు 1000 ఎకరాలు ఉంది. 1000 ఎకరాలున్నా నువ్వేం చేస్తున్నావంటే, ఇంకా ఒక ఎకరా పొలంలోనే ఆకుకూరలు, కూరగాయలు పండించి దానం చేస్తున్నావు. కాబట్టి నీకు ఇంతకి ఇంతే ఉంటుంది గానీ, ఇంకా ఎక్కువ ఏమీ పెరగదు అని. అంటే మనం ఎంత ఇచ్చామనేది కాదు, మనకున్న దాంట్లో ఎంత శాతం ఇచ్చామనే దాన్ని బట్టి మనకు వచ్చేది ఆధారపడి ఉంటుంది. అలాగే చేసిన కర్మకు సమయ సందర్భానుసారంగా తగిన ప్రతిఫలం ఉంటుంది అని. అలాగే ఉంటుంది. అంటే ఆహ్, ఎలా అంటే అన్ని కర్మలకు ఒకేసారి రాదు. ఒక్కో కర్మకి ఒక్కో విధంగా ఆ పాపం పడినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం లోపల ఆహ్, గోంగూర, పుండుగూర అని అంటాం మనం. గోంగూర గాని, పుండుకూర గాని, అలాగే గోంగూర గాని, బెండకాయ విత్తనాలు, గోంగూర విత్తనాలు, మామిడికాయ విత్తనాలు 3 విత్తనాలు తీసుకొని వెళ్లి పొలంలో నాటామనుకోండి. ఒకే రోజు, ఒకే టైంలో 3 విత్తనాలను పొలంలో నాటాం. సో, గోంగూర ఏంటంటే త్వరగా కొన్ని రోజుల్లో గోంగూర మనకొస్తుంది. తర్వాతేంటంటే కొన్ని వారాల తర్వాత మనకు బెండకాయలొస్తాయి. కొన్ని వారాల నుంచి కొన్ని నెలల టైం పడుతుంది బెండకాయలు రావడానికి, బెండకాయల పంట రావడానికి. అలాగే మామిడి పళ్ళు రావడానికి కొన్ని సంవత్సరాల టైం మనకు పడుతుంది. కాబట్టి సో, ఇక్కడ ఏమైందంటే సమయ సందర్భానుసారంగా వాటి యొక్క ఫలాలు, కర్మ యొక్క ఫలాలు వస్తాయనేది గుర్తుంచుకొని, మన కర్మలు మనం తొలగించుకునే ప్రయత్నం మనం చేయాలంటే, అందరం కూడా ధ్యానం చేసి ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం మనం చేయాలి. సో, ఈ విషయాన్ని మనం గుర్తుంచుకొని ప్రతిరోజు ధ్యానం చేయడం, ఆత్మ జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి మరి ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మనందరి గురువైనటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి నా గురువులు తటవర్తి రాఘవసార్, రాజలక్ష్మి దంపతులు వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ జూమ్ ఆర్గనైజర్స్ అటువంటి జ్యోతి మేడం గారికి, మల్లేశ్వరి మేడం గారికి, మిగతా మాస్టర్స్ అందరికి కూడా
పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని కలిపినందుకు మరి ఈ అవకాశం ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.